నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు సాగర్ గ్రంథి ఆక్వా ఎక్స్‌పోర్ట్ జీబీఆర్ కంపెనీ నిర్వాహకులు కలిసి సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయలు విరాళం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గ్రంథి ఆక్వా ఎక్స్‌పోర్ట్ కంపెనీ నిర్వాహకులు గ్రంథి బాలాజీ, గ్రంథి చెల్లారావు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జీబీఆర్ సంస్థ నిర్వాహకులు కొండేపాటి గంగాప్రసాద్, రాజు, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయలు విరాళం చెక్కును అందజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన మహాలయ అమావాస్య నాడు నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గూడూరు పట్టణంలో గత 79 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి జెండా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీల నిర్వాహకులు వారి వారి ప్రాంతాల్లో జెండా ఉత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పట్టణంలో జెండా పండుగ సందడి ప్రారంభమైంది. గూడూరు పట్టణానికి జెండా పండుగ ప్రత్యేకంగా నిలుస్తుంది. దేశంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు ప్రాంతంలో ఆంజనేయ స్వామి జెండా పండుగ అనాదిగా నిర్వహిస్తున్నారు. ఈ ఆచారాన్ని గూడూరు పట్టణం అందిపుచ్చుకొని గత 79 సంవత్సరాలుగా గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దసరా ప్రారంభానికి ముందు రోజు మహాలయ అమావాస్య నాడు నిర్వహించే ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు ప్రత్యేకంగా పిలువబడుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఆంజనేయ స్వామి జెండా పండుగ ఒక గూడూరు పట్టణంలో మాత్రమే వైభవంగా జరుపుకుంటున్నారు. ఆంజనేయ స్వామి జెండా పండుగ గూడూరు పట్టణ ప్రజలకు సరదా తీసుకొస్తుంది. ఆంజనేయ స్వామి జెండా పండుగను జరుపుకునేందుకు దేశ విదేశాల్లో స్థిరపడిన పట్టణానికి చెందిన వారు గూడూరు పట్టణానికి చేరుకొని ఆనందంగా జెండా పండుగ జరుపుకుంటారు. గత 79 సంవత్సరాలుగా ఆనవాయితీగా జెండా పండుగను అత్యంత వైభవంగా పట్టణంలో జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది జెండా పండుగ అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి నిర్వహించేందుకు పట్టణము ముస్తాబవుతుంది. సుమారు 80 ఏళ్ల క్రితం గూడూరు పట్టణంలోని ప్రజలు ప్రతి ఏటా వర్షాకాల సమయంలో కలరా, మసూచి తదితర అంటు వ్యాధులతో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అంటూ రోగాల బారిన పడకుండా ప్రజలు ఉండేందుకు పట్టణంలోని పలువురు పెద్దలు జెండా పండుగ ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ క్రమంలో మరణించే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఈ జెండా పండుగ ఆనవాయితీగా మారింది. రాముడు, రావణాసురుల మధ్య జరిగిన యుద్ధంలో లక్ష్మణస్వామి స్పృహ కోల్పోవడంతో అతన్ని బతికించేందుకు హనుమంతుడు హిమాలయ పర్వతాల్లోని సంజీవిని పర్వతంతో సహా పెకిలించి యుద్ధభూమికి వద్దకు తీసుకురాగానే అందులోని సంజీవిని ద్వారా లక్ష్మణస్వామి తిరిగి ప్రాణాలు నిలబెట్టుకున్నట్లు రామాయణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా అంటురోగాల బారిన పడి మరణిస్తున్న ప్రజలను కాపాడేందుకు ఆంజనేయ స్వామి జెండా పండుగ జరపడం ప్రారంభమైంది. ఈ నమ్మకం ఆనవాయితీగా మారి తరతరాలుగా పట్టణ ప్రజలు జెండా పండుగ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పట్టణానికి చెందిన పలువురు పెద్దలు 1944 సంవత్సరం మైసూరులోని
దసరా ఉత్సవాలు తిలకించేందుకు వెళ్లారు. అక్కడ ఆంజనేయ స్వామి జెండా పండుగ నిర్వహించడం వారిని ఆకర్షించింది. జెండా పండుగ విశిష్టత ఆ ప్రాంత ప్రజల నుంచి తెలుసుకున్న గూడూరు పెద్దలు గూడూరు పట్టణంలో జెండా పండుగ నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో 1945లో మొదటగా పట్టణ నడిబొడ్డులో ఉన్న బజార్ వీధి నందు జెండా పండుగను నిర్వహించారు. అందుకు కేటాయించిన స్థలాన్ని కలసం కొట్టుగా పిలువబడుతుంది. ఆంజనేయ స్వామి జెండా నమూనా ఇలా ఉంటుంది. 6 గజాల తెల్లని గుడ్డ తీసుకొని ఆ గుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతంతో భూమిపై కాలు పెట్టిన భంగిమలో చిత్రీకరించి ఒక పొడవాటి వెదురు కర్రకు ఈ గుడ్డ కట్టి కర్ర జెండాగా పిలువబడే జెండాను తప్పెట్లు తాళాలతో గూడూరు పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించి గూడూరు పట్టణ పొలిమేరలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బజారీ వీధిలోని కలసం కొట్టు వద్ద ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కలసం కొట్టులో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో పట్టణంలోని పలు వీధుల్లో ఆయా దేవాలయాల వద్ద ఆంజనేయ స్వామి జెండాను ఆవిష్కరించడం మొదలవుతుంది. ఈ క్రమంలో ముందుగా గూడూరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో మహాలయ అమావాస్య నాడు ఉదయం ఆంజనేయ స్వామి కర్రజెండను ఆవిష్కరించి గ్రామోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మారుతున్న ప్రజల జీవన శైలి నల్గొండ ఆంజనేయ స్వామి జెండా నమూనాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. జెండా పండుగ తొలి నెలలో కర్ర జెండలను గ్రామోత్సవం చేయడం ప్రారంభమైంది. అయితే కాలానికి అనుగుణంగా ఆంజనేయ స్వామి జెండా రూపురేఖలు మారాయి. కేవలం తెల్లగుడ్డపై బొగ్గుతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని చిత్రీకరించి కర్ర జెండల రూపేణ గ్రామోత్సవం బదులు రంగురంగుల పెయింట్స్ వినియోగించి ఆకర్షణీయమైన ఆంజనేయ స్వామి చిత్రాలను రూపొందించడం మొదలైంది. సంప్రదాయబద్ధంగా తప్పట్లు మేళ తాళాలతో పాటు తెనాలి బ్యాండ్ తీన్మాన్ బ్యాండ్ డీజేలు కూడా చోటు చేసుకున్నాయి. సాంప్రదాయ నృత్యాలు అయిన కోలాటం చెక్క భజన యానాది వేషాలు కీలు గుర్రాలు తదితరాలు జెండా పండుగ ఉత్సవాల్లో కనిపిస్తాయి. వీటితో పాటు బేతాళ కృత్యాలు మహంకాళి నృత్యాలు మజిలీ వేషాలు కొత్తగా చోటు చేసుకున్నాయి. వీటితో పాటు కేరళ వాయిద్యాలతో ప్రత్యేక నృత్యాలు అదనంగా చేరాయి. మహాలయ అమావాస్య నాడు గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు పోటాపోటీగా నిర్వహిస్తారు. గూడూరు పట్టణ పరిధిలో సుమారు 60 ప్రాంతాలలో ఆంజనేయ స్వామి జెండాలు ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. అదే విధంగా పట్టణ సమీపంలోని పలు మండలాల్లోని గ్రామాల్లో కూడా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జెండా పండుగ ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని పలు కూడళ్ల వద్ద నిర్వాహకులు భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. జెండా పండుగ తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు పట్టణానికి తరలివచ్చి ఆంజనేయ స్వామి జెండాల గ్రామోత్సవాన్ని తిలకిస్తారు. అదే విధంగా దేశ విదేశాల్లో స్థిరపడిన పట్టణానికి చెందిన వారు జెండా పండుగ నాడు తప్పనిసరిగా పట్టణానికి చేరుకొని జెండా ఉత్సవంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో వైభవంగా జరిగే ఆంజనేయ స్వామి జెండా పండుగ అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి పండుగను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన వీధుల్లో లైటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళాకారులు ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలను సిద్ధం చేసుకున్నారు. పోలీస్ శాఖ అధికారులు ఆంజనేయ స్వామి జెండా పండుగ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
రేపు నెల 2వ తేదీ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దసరా ఉత్సవాలు అంటే మన ప్రపంచంలోనే మన దేశంలో మైసూర్ అంటారు. మైసూరు తర్వాత గూడూరు చేస్తారు. గూడూరుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దసరా అంటే మొట్టమొదటి రోజు అమావాస్య అర్ధరాత్రి నందు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి గూడూరు పట్టణంలో ఉన్నటువంటి వెలిసి ఉన్నటువంటి రాముల వారి గుడి నుంచి గత 100 సంవత్సరాలు 100 చిల్లర సంవత్సరాల క్రితం ఒక జెండా ఉత్సవం జరుగుతుండేది. ఆ టైంలో గూడూరు చాలా చిన్నది. తూర్పు వీధి, కర్నాల వీధి, కోనేటి మిట్టపాలెం ఆ పరిధిలోనే గూడూరు ఉండేది. ఆ టైంలో ఆరోగ్యాలు బాగా లేకుండా చాలా మంది చనిపోవడం, చాలా మంది విచిత్రంగా ప్రవర్తించడం జరుగుతుంటే ఒక అయ్యవారు అప్పటి ఉన్నటువంటి స్వాములు ఆయా అమావాస్య రాత్రి ఒక జెండా ఉత్సవం చేసి ఆంజనేయ స్వామి పురవీధుల్లో తీసుకొని వచ్చి తిప్పి ఈయన ప్రతిష్ఠిస్తే గూడూరుకి మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ రోజు మొదలైనటువంటి జెండా ఉత్సవం ఇప్పటికీ దినాభివృద్ధి చెందుతూ గూడూరు పట్టణంలోనే జెండా ఉత్సవం అనేది ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానం. అంటే ఆంజనేయ స్వామికి ఇటువంటి ఉత్సవాలు ఎక్కడా జరగదు. హిందుత్వం ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయితే గానీ ఆంజనేయ స్వామికి జెండా ఉత్సవాలు ప్రతి సందున అర్ధరాత్రి అమావాస్య రోజున ఆయన పురవీధుల్లో తిరుగుతూ ఎటువంటి దుష్ట శక్తులను తరుగుతూ తీసుకొని వచ్చి మళ్ళా అదే గొంతులో నిర్మించి ఈ గొంతుకి ఎటువంటి దుష్ట శక్తి రాకుండా ఈ సంవత్సరం నువ్వు కాపాడాలి స్వామి అని చెప్పి ఆయన తీసుకొని వచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ప్రతి సంవత్సరం జెండా ఉత్సవం ఏ విధంగా పెరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళిన విదేశాల నుంచి మళ్ళా తిరిగి వచ్చి మేము ఎక్కడున్నా సరే మేము జెండా ఉత్సవంలో పాల్గొనాల్సిందేను. ఆ ఆంజనేయ స్వామి కృపకు మేము బాధ్యులం కావాల్సిందేను. ఆంజనేయ స్వామి కృపను మేము అనుభవించాల్సిందేను. ఆ రోజు మేము జెండాకి గూడూరులో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది. అంత దూరం వెళ్ళిపోయింది. అదేవిధంగా కాకుండా ఈరోజు జెండా ఉత్సవం అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఎక్కడ విచిత్ర వేషధారులు, ఎక్కడ మంచి బ్యాండ్లు ఉన్నాయి, ఎక్కడ ఇంకేదన్నా విచిత్రంగా దేవుడి ముందు ప్రదర్శిస్తే మా దేవుడి కాడికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు అనే విధంగా ప్రతి గొంది పోటీ పడి చేస్తున్నటువంటి ఈ సంవత్సరం అయితే మా సునీల్ ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికులు అనే నినాదంతో ఈ లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి తేడా చూడండి. ఏ విధంగా జెండా ఉత్సవాలు జరుగుతున్నాయంటే నిజంగా గూడూరులో మళ్ళా స్థానికులం మేమే కలిసి పనిచేసుకుంటాం అనే విధంగా ఈరోజు జెండా ఉత్సవాలు ముందుకు సాగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రతి నెల ఎంపిక చేసిన 15 పేద కుటుంబాలకు వ్యాపారవేత్త పోనగ మల్లికార్జున్ రెడ్డి సహకారంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన పోనక మల్లికార్జున్ రెడ్డి, ఆయన తండ్రి ఆది శేషారెడ్డి జ్ఞాపకార్థం ప్రతి నెల ఎంపిక చేసిన 15 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ప్రగతి సేవా సంస్థ ద్వారా అందజేయడం గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ మల్లికార్జున్ రెడ్డి లాంటి వారి సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి నెల అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెల కూడా పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 15 మందికి 18 రకాల పలసరుకులు మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రతి నెలాఖర వచ్చే ఆదివారంలో మనం ఇస్తూ వస్తున్నాం. ఎందుకంటే నెలంతా కూడా ఏదో ఆ పని చేసుకుని ఉంటాయి. 20-25 తేదీ నుంచి కొద్దిగా ఇబ్బందులు ఉంటారు కాబట్టి
మళ్ళీ రేపు 10 తేదీ దాకా ఈ కొద్దిగా తోడ్పడతాయి ఈ వస్తువులు. అందుకోసం మనం నెలాఖరికి ఇవ్వటం జరుగుతుంది. దీనికి మా తమ్ముడు ఇదే కాకుండా మా మళ్ళీ అనేక పర్యాలు ట్రైసైకిల్ అయితేమి, కుట్టు మిషన్ అయితేమి, ఇలాంటి కార్యక్రమాలని చాలా మనం ఏది అడిగినా కూడా కాదనుకుంటా మొన్న కూడా 3 కుట్టు మిషన్లు ఇవ్వటం జరిగింది. దానికి కూడా మా మల్లికార్జున రెడ్డి సంపూర్ణ సహకారంతోనే ఆయన అడిగి మరీ ఒక 3 మిషన్లు పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఇవ్వటం జరిగింది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సైదాపురం మండలం మర్లపూడిలోని క్రీడా మైదానం శ్మశాన వాటిక స్థలం లేఅవుట్లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని తిరుపతి నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి మర్లపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు వరదబండి వెంకటేశ్వర రెడ్డి తహసీల్దార్ ఎంపీడీఓను కలిసి కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రయ్య, మర్లపూడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది గ్రౌండ్ అది ఎన్ఓసీలకి సంతకాలు పెట్టున్నారా? ఏంటి బయట లేఅవుట్ ప్రకారం ఉంది కదా, మా దగ్గర డాక్యుమెంట్ ఉంది. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని ఎందుకు క్లీన్ చేసి ఇవ్వట్లేదు? ల్యాండ్ కూడా క్లీన్ చేసుకోవాలి. అభివృద్ధి వాళ్ళు అది కాదు, ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నాం. ఏమాట అనవసరంగా మాట్లాడింది కూడా ఎప్పుడులే. నీవు 4 నెలలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు కాల్ చేశా. ఇద్దరు చార్జ్ చెబుతారండి. మాట్లాడు కదా అతను కాకపోయినా ఆర్డర్స్ కాకపోయినా ఇద్దరు చేత నేను చెప్తాను. ఈరోజు ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఇప్పిస్తాను, సంతకాలు పెట్టి ఇప్పుడు ఇప్పిస్తాను. ఒక 2-3 డేస్ ఆగాలి కదా, 2 డేస్ అన్న ఆగాలి. నాకు బుధవారం గురువారం అప్పుడు వేరే చెప్తాను. అమ్మాయి ఎట్టించుకొని చేస్తుంది. ఏపీ ఉంది, ఏపీ ఉంది. నేనే ఏపీ మాట్లాడితే మేమేం చెప్తాం? ప్రతిరోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. నేను ఒకటే మాట చెప్పాను, స్టార్టింగ్ నేనే చెప్పాను. ఏపీలో ఏదన్నా అతను చెప్తున్నాడు. అతను చెప్పినాడంటే నేను చెప్పినట్టే. అతను ఏదైనా తప్పు చేస్తే నేను ఏమన్నట్లేదు, ఇబ్బంది లేదు. అతను ఫాలో అయిపోయింది. మేమైతే ఎంటర్ అయ్యేది లేదు, అక్కడ ఏదో తినాలనుకుని ఆలోచనతో మేము ఏ క్యాస్ట్ పెడతామని కాకపోతే కూడా చెప్పాను. మొబైల్ కీపింగ్ యాప్లోని వివరాలు పక్కాగా రికార్డు చేయాలని సైదాపురం ఏపీఎం చంద్రశేఖర్ వివోఏలను ఆదేశించారు. సైదాపురం సంఘమిత్ర కార్యాలయంలో వివోఏలు సిసిలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు లింకేజీ ఏపీఎం శైలజ, సిసిలు, వివోఏలు పాల్గొన్నారు. వాళ్ళ బ్యాంక్స్ మనకి ఇచ్చున్నాయి. ఏమని ఇంటర్నల్ లెండింగ్ ఎక్కడ ఆపకుండా. సో 100% మనం ఉన్న మొత్తం ఉంచేస్తాం సార్ అని మన సేవింగ్స్ అమౌంట్ కానీ ఉంటే డెఫినెట్గా ఎవరైనా మెంబర్స్ కానీ లేదంటే 10 మందికి అవసరమైతే తప్పనిసరిగా విత్డ్రావల్ చేయించాలి. చేసిన దాన్ని తప్పనిసరిగా ఎక్కడ చూపించాలి? మొబైల్ బుక్ కీపింగ్ లో నమోదు చేయాలి. ఓకేనా? ఇది ఒక సెపరేట్ రిపోర్ట్ ఉందా? మీ గ్రూప్స్ లేదా మన మండలంలో ఎంత విత్డ్రావల్ సేవింగ్ చేస్తున్నాయి అనేది
మన గ్రూప్స్ యొక్క సేవింగ్స్ ఎక్కడ చేస్తే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ ప్రోగ్రెస్ ఎలా వస్తుంది అంటే మొబైల్ బుక్ కీపింగ్లో BOA వాళ్ళు విత్డ్రా చేసినట్టు దాన్ని MGKలో మనం నమోదు చేస్తేనే మన మండలము ఇంత అమౌంట్ కానీ ఇంత అమౌంట్ విత్డ్రా చేసిందని కనబడుతుంది. మన మండలం ప్రోగ్రెస్ కూడా అట్లా సో MGK చేసేటప్పుడు ఇంటర్నల్ సేవింగ్స్లో మన విత్డ్రావల్స్ ఖచ్చితంగా చూపించండి. 15th లోపల మీరు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు లోపల చేయాలి. సో మీరు ఆ బుక్స్ క్యారీ చేస్తేనే తప్పనిసరిగా మీకు ఆ బ్యాలెన్స్ అనేది కనబడితే బ్యాలెన్స్ కరెక్ట్గా నమ్మదు. మీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఎస్ఐటి సేవింగ్స్ బ్యాలెన్స్కి ఇప్పుడు ఉండే బ్యాలెన్స్కి ఒకవేళ ఒక దాంట్లో 1 లక్ష రూపాయలు ఉంది, ఇంటర్నల్ లెండింగ్గా ఒక 50,000 ఇచ్చేసారు. ఎంత ఉండాలి? 50,000 ఉండాలి. దాంట్లో ఎంత రిఫ్లెక్ట్ కావాలి? మీరు వేసే దాంట్లో 50,000 చూపించాలి. మనం మిగతా 50,000 ఓకేనా? లెండింగ్ కింద 50,000, బ్యాంక్ ఖాతాలో 50,000. అది కరెక్ట్గా ఉందా లేదు కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. రెండవది ఏం చేయాలి? ఇంకోటి రికవరీ చేస్తారు. ఓకే, నార్మల్. ఇంకోటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం చెప్తా వస్తా ఉన్నాం ఓకేనా? సో మన ఇంటర్నల్ ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.